హాయ్ అండి. వెల్కమ్ టు దుర్గాదోమతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి. నేను ఇక్కడ బ్యాంబీనోతో పాయసం చేస్తున్నాను. ఈవినింగ్ పూట చల్లగా ఉంటుంది కదండి. ఒక 5 o'clock అట్లా చేస్తున్నాను అనమాట. వేడివేడిగా పాయసం తాగితే మంచిగా ఉంటుంది అన్నట్టు నేను పాయసం చేస్తున్నాను. ఇక్కడ ఒక గిన్నెలో 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. అలాగే జీడిపప్పు కిస్మిస్లు వేయించుకున్నాను. వేయించుకొని తీసేసిన తర్వాత చూసారు కదండి, ఒక చిన్న కప్పు మాత్రం నేను బ్యాంబీనో తీసుకొని అదే నేతిలో గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకున్నానండి. చూసారు కదా వీడియోలో కనపడుతున్నట్టు. ఇంకా ఎక్కువైతే వేయించకూడదు, సరిపోతుందండి. దీంట్లోనే ఒక గ్లాసు వరకు వాటర్ వేసానండి. ఈ వాటర్ వేసిన తర్వాత బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఈలోపు మనం పాలు కూడా కాచి పెట్టుకుందామండి. ఇక్కడ నేను ఒక 10 స్పూన్లు అయితే షుగర్ వేసానండి. సరిపోతుందనమాట నేను చేసేదానికి. మరీ షుగర్ ఎక్కువ ఉండదు, మరి అలా అని తక్కువ ఉండదనమాట, నార్మల్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు కాసిన పాలు వేసుకుందామండి. చూసారు కదా, కాసిన పాలే వేయండి, పచ్చి పాలు అయితే వేయొద్దు. చూసారు కదా, ఒక 1/2 లీటర్ పైనే ఉంటుంది, వేసాను అనమాట. ఇవి కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, అవి కూడా వేసేద్దాము. ఈలోపు యాలుక్కాయను పంచదార వేసి గ్రైండింగ్ చేసి పెట్టుకున్నానండి ఒక బాటిల్లో. అది ఒక 1/2 స్పూన్ వరకే వేసాను. ఆ తర్వాత మనం జీడిపప్పులు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ మనం దగ్గర అయ్యేదాకా పెట్టొద్దు అనమాట. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వేడివేడిగా ఇట్లా పాయసం తాగితే కమ్మగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి.